హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ను సందర్శించారో ఇప్పుడు ఎక్కడ చూసినా లక్షద్వీప్ గురించే చర్చ నడుస్తుంది. మోడీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మాల్దీవుల ప్రధాని మంత్రులు మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో మాల్దీవులకు వ్యతిరేకంగా లక్షద్వీప్కు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే లక్షద్వీప్లో పర్యటించడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్లో కూడా లక్షద్వీప్కు భారీగా ఆదరణ పెరుగుతుంది. ఈ స్థాయిలో సెర్చ్ చేయడం తొలిసారి కావడం విశేషం. నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటించిన కొన్ని గంటల తర్వాతే ఇంతటి మార్పు కనిపించడం విశేషం. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యటించడానికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ సైతం ఇదే విషయాన్ని చెబుతుంది. గడిచిన 3 రోజులుగా లక్షద్వీప్కు భారీగా బుకింగ్స్ వస్తున్నాయని తెలిపింది. వచ్చే 3 నెలల ట్రిప్ కోసం 3 రోజుల్లోనే బుకింగ్స్ చేసేసుకుంటున్నారు. ఒక్కసారిగా పెరుగుతున్న పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొచ్చి నుంచి మాత్రమే నేరుగా లక్షద్వీప్కు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెరుగుతున్న ఈ డిమాండ్కు అనుకూలంగా లక్షద్వీప్ భారత్లో ఎలా భాగమైందంటే పలు ప్రాంతాల నుంచి నేరుగా సర్వీసులు తీసుకొస్తే పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్రం అనంతరం 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో దేశంలోని పలు సంస్థానాలను కలుపుకునే క్రమంలో పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అయితే లక్షద్వీప్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో లక్షద్వీప్ని తమ అధీనంలోకి తీసుకోవాలని లియాఖత్ అలీ ఖాన్ భావించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.